స్నేహం అనే 2 అక్షరాలు ఇచ్చిన స్ఫూర్తితో ఓ సొసైటీని స్థాపించారు ఆ ఇద్దరు. చూపులేని విద్యార్థులకు జీవన వారధులుగా మారారు. అంధ విద్యార్థుల ఆలనా పాలన చూస్తూ వారి బంగారు భవితకు బాటలు వేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో అంధులకు విశేష సేవలు అందిస్తున్న ఆ స్వచ్ఛంద సంస్థే స్నేహ సొసైటీ. దాన్ని స్థాపించింది దంపతులుగా మారిన ఇద్దరు స్నేహితులు అంటే ఆశ్చర్యపడక మానరు. ఇక్కడ కనిపిస్తున్న వీరు సిద్ధయ్య జ్యోతి దంపతులు. సిద్ధయ్య పూణేలో సోషల్ వర్క్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. జ్యోతి మహారాష్ట్రకు చెందిన అమ్మాయి. జ్యోతి కూడా సేమ్ కోర్స్ చేసిందే. వీరిద్దరూ స్నేహితుల దినోత్సవం రోజునే ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ పరిచయం ప్రేమగా మారి ఇద్దరిని ఒకటి చేసిందే. సమాజానికి ఏదో చేయాలని పెళ్లికి ముందే నిర్ణయించుకున్నారు ఈ దంపతులు. అనుకున్నదే తడవుగా 1999లో నిజామాబాద్ లో స్నేహ సొసైటీ ఏర్పాటు చేశారు. సొసైటీ ద్వారా అంధుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభించారు. అందులో భాగంగానే అంధుల పాఠశాలను స్థాపించారు. మేము అంధులము కాదు, వాళ్ళ కళ్ళే మా కళ్ళుగా ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, వాళ్ళ కళ్ళే మా కళ్ళుగా మమ్మల్ని నడిపిస్తూ మాకు తోడుంటూ ఈరోజు మాకంటే మీరేం తక్కువ కాదు, మేము ఉన్నాం, మీరేం బాధపడవలసిన అవసరం లేదనని ఆ రకంగా కోఆపరేషన్ ఇవ్వడం వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి అంధులందరూ కూడా ఒక నార్మల్ జీవితాన్ని అనుభవిస్తున్నారని నా ఉద్దేశం. ముగ్గురితో ప్రారంభమైన ఈ పాఠశాలలో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 70కి చేరింది. క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని వీరికి అలవాటు చేస్తున్నారు సిద్ధయ్య జ్యోతి దంపతులు. విద్య నేర్పడమే కాదు, సొంత కాళ్లపై ఎలా నిలబడాలో నేర్పుతున్నారు. విద్యార్థుల క్రమశిక్షణ చూసి ముచ్చటపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇట్లా వాళ్ళకన్నా అమ్మ నాన్నల కంటే ఎక్కువ ఈ ఫ్రెండ్షిప్తోనే ఉంటాము. హాస్టల్లోకి వచ్చినాక మళ్ళీ అమ్మ నాన్నలతో ఎవరికి జ్ఞాపకం చేయకుండా ఫ్రెండ్షిప్తోనే చాలా మంచిగా ఫ్రీగా ఉంటాము. ఇక్కడికి వస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది, చదువు ఉంటుంది, ప్లస్ ఫ్రెండ్షిప్తోని మంచిగా హాయిగా ఉంటాము. అక్కడికి పోతే మరా ఫ్రెండ్షిప్ బి గుర్తుకొస్తారు. ఇక్కడ మరా హాస్టల్ అయిపోయి ఎప్పుడు చాలా అవుతో ఎలా స్టార్ట్ అవుతో ఎప్పుడెప్పుడు రావాలో అలా అనిపిస్తుంది. మళ్ళీ హాస్టల్కి వచ్చినాక ఫ్రెండ్షిప్తోని ఉండడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంటుంది. కేవలం చదువుల్లోనే కాదు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లోనూ శిక్షణ ఇస్తున్నారు సిద్ధయ్య జ్యోతి దంపతులు. పాటలు పాడడం, ఆటలాడడం, తబలా వాయించడం ఇలా అన్ని నేర్పిస్తున్నారు. పిల్లలు పాటలు పాడుతుంటే అలా వింటూ నిల్చుండిపోవాల్సిందే ఎవరైనా. స్నేహితుల దినోత్సవం వచ్చిందంటే ఇక్కడ పండగ వాతావరణమే. స్నేహితులకు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కడుతూ సందడి సందడి చేస్తుంటారు అంధ విద్యార్థులు. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే అంటూ ఇక్కడి విద్యార్థి పాడిన పాటకు మిగతా విద్యార్థులు ఎలా మురిసిపోయారో మీరే చూడండి. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. ఈ గుండెలోన నీ ఊపిరుంటే, ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే, ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటే, చూపులే ఎవరివైనా చూపించే లోకం ఒకటే. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా. ఇక తమ పాఠశాలలో స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు స్నేహ సొసైటీ నిర్వాహకుడు సిద్ధయ్య. స్నేహ మాధుర్యాన్ని మరింత పంచడానికి ఈ ఉత్సవాలను నిర్వహిస్తామంటున్నారు. ఫ్రెండ్షిప్ డే అనేది జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక మధురమైన ఫ్రెండ్షిప్ డే ఇది. సో యాక్చువల్గా ఒక మంచి స్నేహితుడు ఉంటే ఆయనకి అన్ని సంపదలు ఉన్నట్లే. సో ఫ్రెండ్షిప్ని మనం డిఫైన్ చేయడంలో కొంచెం ఇబ్బంది కలగొచ్చు, కానీ ఒక మంచి స్నేహితుడు అంటే ఒక గ్రంథాలయం లాంటి వాడు, ఒక మంచి స్నేహితుడు అంటే ఒక సంపద కలిగిన వాడు. సో ఇలాంటి ఫ్రెండ్షిప్ డేలు మరి సందర్భంగా మరి ఎక్కడైనా కానీ మన స్నేహితుల్ని కలుసుకోవడానికి ఒక అవకాశం కల్పించినందుకు, స్నేహం విలువను ప్రపంచానికి చాటడానికి, దాని గొప్పతనాన్ని తెలపడానికి ఏర్పడిన ఈ సొసైటీ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.